అందరికీ నమస్కారం అండి. శ్రీమాత్రే నమః. కన్యారాశి వారి గురించి తెలుసుకోబోతున్నాం. కన్యారాశి వారికి మే 23, 24, 25 తారీఖులలో నిజంగా మీరు చాలా అదృష్టాన్ని, అలాగే మంచి బ్రహ్మాండమైన యోగ కాలం అని చూడబోతున్నారని చెప్పుకోవాలి. నిజంగా చాలా అదృష్టవంతులని చెప్పుకోవాలి. ఎందుకంటే మీకు ఈ 3 రోజులు కూడా చాలా అద్భుతంగా రాజయోగం కలగబోతుందని చెప్పుకోవాలండి. మరి కన్యారాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోమే ముందుగా వీడియోనైతే లైక్ చేసి వీడియోనైతే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోనైతే మొత్తం చూడడానికి ప్రయత్నం చేయండి. ఇప్పుడు కన్యారాశి వారి మే 23, 24, 25 తారీఖులలో వీరి జాతక ఫలితాల గురించి ఈరోజు మనం క్షుణ్ణంగా తెలుసుకున్నాం. అసలు ఈ 3 రోజులు వీరికి ఏం జరుగుతుంది ఇదంతా కూడా పూర్తిగా తెలుసుకోవాలంటే వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. కన్యారాశి వారు నిజంగా చాలా అదృష్టవంతులు. ఎందుకంటే గతంతో పోల్చుకుంటే ఈ రాశివారు ఇప్పుడు డబ్బు పరంగా కూడా కొంచెం నిలదొక్కుకోబోతున్నారని చెప్పుకోవాలి. అంతేకాకుండా గతంతో పోల్చుకుంటే కొంచెం ఆర్థిక స్థితి అనేది కూడా మీకు మెరుగుపడుతుందని చెప్పుకోవాలి. చేసే పనుల్లో కష్టం అనేది కొంచెం తగ్గుతుందని చెప్పుకోవాలి. ఇక ఈ రాశివారు చాలా మంచి మనసున్నవారు. అలాగే ఎదుటి వారికి కష్టం వస్తే వారి దగ్గరికి వచ్చి ఏదైనా సహాయం అడిగితే మాత్రం సహాయాన్ని చెయ్యను అని చెప్పి అనకుండా చక్కగా వారికి సహాయాన్ని చేసి మరి వారి యొక్క కష్టాల నుండి వారు బయటపడవేసి ఆనందంగా ఉండే విధానంగా ఈ రాశివారు వీరి శక్తికి మించినటువంటి చేస్తారని చెప్పుకోవాలి. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి అని అనుకుంటూ ఉంటారు. అలాగే చాలా సైలెంట్గా ఉంటారండి. ఇక చూడడానికి నలుగురు చూసి ఏమనుకుంటారంటే వీరిని చాలా సైలెంట్గా ఉన్నారు, అలాగే చాలా తెలివైన వారు. ఇక వీరిని కదిలిస్తే మాత్రం వీళ్ళతో మనం అసలు మాట్లాడలేము అని అనుకున్నట్టుగా ఉంటారనమాట. అయితే వీరి మాట తీరు చాలా తెలివిగా ఉంటుంది. మాట తీరు కూడా ఎక్కడ ఏ పాయింట్ ఎలా పట్టాలో వీళ్ళకు బాగా తెలుసు అన్నమాట. ఎలా మాట్లాడాలి, ఎదుటివారు నోరు మూసుకుంటారని చెప్పేసి జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడతారు. అలా అని చెప్పేసి వీరి మాత్రం ఎవరైనా తక్కువగా అంచనా వేయకూడదు. ఎవరైనా పని సాధించాలనుకుంటే మాత్రం ఆ పని పూర్తి అయిపోయేంత వరకు కూడా వీరు నిద్రపోరని చెప్పుకోవాలి. ఎందుకంటే అంత ఆసక్తిగా పనిచేస్తారు, అంత పట్టుదల కసిగా ఉంటారు. ఆ పనిని పూర్తి చేసేంత వరకు కూడా వీరు నిద్ర కూడా పోరు. ఆ విధానంగా వీరి యొక్క పనితీరుకు చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. అలాగే నలుగురిని అట్రాక్షన్ చేసే విధానంగా ఉంటుంది. ఇక బట్టలు సెలెక్షన్ చేసినా కూడా 10 మంది ఖచ్చితంగా నచ్చే విధానంగా చెప్పుకునే విధానంగా ఉంటాయి. మీరు బట్టలు కూడా చాలా చక్కగా మెయింటైన్ చేస్తారు. అలాగే మీ యొక్క ఆకర్షణీయమైన రూపాన్ని, అలాగే మీ మంచి మనసును కూడా అందరికీ నచ్చే విధానంగా మీ మాట తీరుతో ఉంటుంది మీ యొక్క ప్రవర్తన. అలాగే ఆడవారు కానీ మగవారు కానీ ఈ రాశి వాళ్ళు చాలా ఎదుటివారిని ఆకట్టుకునే విధానంగా మీ మాట తీరు కానీ మీ ప్రవర్తన ఉంటుందని చెప్పుకున్నాం కదండి. అంతేకాకుండా మీ ఆలోచనలు కూడా చాలా డిఫరెంట్గా ఉంటాయన్నమాట. అంటే మిగతా రాశుల వారితో పోల్చుకుంటే మీ యొక్క ఆలోచనలు, అలాగే మీ యొక్క ప్రతి ఒక్క పనితీరు కానీ మిమ్మల్ని ఎదుటి వాళ్ళు పోల్చుకునే విధానంగా కాకుండా మీకు మీరు ఒక మంచి సపరేట్ రూట్గా ఉండేటట్టుగా మీ యొక్క తీరు ఉంటుందన్నమాట. అలాగే మీరు గనక అంటే ఒక నిమిషం గనక సమయాన్ని ఎందుకు వేస్ట్ చేయాలి అని చెప్పి పదే పదే తపనతో ఏదో ఒక అంటే ఈ సమయంలో నాకు ఇది ఉపయోగపడేది ఏదో ఒకటి చేసుకోవచ్చు కదా, నలుగురితో కనీసం మాట్లాడకుండా నా పని ఏందో నేను చేసుకుంటే నా పని నేను టైంకి చేసుకుంటాను కదా అని ఆలోచిస్తారు. ఈ రాశివారు చాలా తెలివిగా చురుగ్గా ఉంటారు. మంచి తెలివితేటలను కానివ్వండి, లేదంటే అందమైనటువంటి రూపాన్ని కానీ వీరి యొక్క చుట్టాల్లోనే, బంధువుల్లోనే, దగ్గర అనుకున్న వాళ్ళలో, నా అనుకున్న వాళ్ళలోనే వీరికి శత్రువులు ఉన్నటువంటి విషయాన్ని మాత్రం వీరు కనిపెట్టలేకపోతారండి. ఎందుకంటే వీరు నిస్వార్థమైనటువంటి ప్రేమతో మంచి మనసుతో ఉంటారు. అలాగే అందరూ కూడా నాలాగే ఆలోచిస్తారు, అందరూ కూడా నాలాగే నిస్వార్థంతో ఉంటారనేటువంటి మైండ్ సెట్ వీరికి ఉంటుంది. కాకపోతే ఏంటంటే మిమ్మల్ని చూసి ఈర్ష్య ద్వేషాలతో రగిలిపోతున్న వారు కూడా ఎక్కువగా ఉన్నారు. అలాగే మిమ్మల్ని నరదిష్టి పెడుతున్న వాళ్ళు కూడా ఎక్కువగా ఉన్నారు. ఈ నరదిష్టి నరగ్రహ కారణంగా ఈ రాశి వారికి తరచుగా అనారోగ్య సమస్యలు రావడం, ఈ మధ్యకాలంలో చూసుకున్నట్లయితే కొంచెం గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ రావడం, కాళ్ళనొప్పులు రావడం, ఇలాంటివి కూడా ఎక్కువగా అనారోగ్య సమస్యలు గురవుతూ వస్తున్నారనమాట. అంటే ఎప్పుడు కూడా యాక్టివ్గా ఉండే వాళ్ళు కూడా ఏంటంటే సోమరితనంగా వీరికి పడుకోవాలి అనిపిస్తూ ఉండడం, లేదంటే ఏ పని కూడా చేయకుండా ఇంట్రెస్ట్ చూపించకపోవడం, ఇలాంటివన్నీ కూడా కారణం ఏంటంటే మీ మీద ఉన్న నరదిష్టి అనేది రాశి వారు ఖచ్చితంగా తీసేసుకోవాలండి. ఎందుకంటే నిర్లక్ష్యం చేస్తే మీ ఆదాయానికి, ఆరోగ్యానికి ఖచ్చితంగా తిప్పాలని తప్పవని చెప్పుకోవాలి. కాబట్టి ప్రతి శనివారం కూడా ఉప్పు ఆవాలతో దిష్టి తీసేసుకుంటూ ఉండండి. అలాగే ఏదైనా కానీ అంటే ఎర్ర నీళ్ళతో కూడా మీ నుండి దిష్టి తీసేసుకుంటూ ఉండడం వలన మీకు ఉన్నటువంటి దిష్టి దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. ఈ విధంగా చేసుకొని ఇష్టదైవాన్ని ప్రతిరోజు కూడా పూజించుకుంటూ ఉండడం. శనివారం వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళడం, మంగళవారం ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళడం,
సోమవారం నాడు శివాలయానికి వెళ్ళడం, భగవంతుని దర్శించుకుంటూ ఉండడం, నరదిష్టి తీసేయమని చెప్పి భగవంతుడిని కోరుకుంటూ ఉండడం, ఈ విధంగా మీరు అనుకున్నటువంటి సంకల్పం నెరవేరాలని చెప్పేసి భగవంతుడిని కోరుకున్నట్లయితే ఎవరి నరఘోష నర ఏడుపులు ఇవేవి కూడా మీ మీద ఉండకుండా చూడండి స్వామి అని చెప్పి ఆ యొక్క భగవంతుడి అడగడం, ఇవన్నీ కూడా చేస్తూ ఉండండి. ఈ విధంగా చేయడం వల్ల ఏంటంటే మీ మీద ఉన్నటువంటి దైవానుగ్రహం అనేది ఇంకా కాస్త రెట్టింపు అవుతుంది. ఈ విధంగా ఎవరి మీదైతే దైవానుగ్రహం ఎక్కువగా ఉంటుందో వారిని ఏ నరదిష్టి కానీ ఏ నరఘోష కానీ ఏమి చేయలేకపోతున్నామని తెలుసుకోండి. ఇక అలాగే ఈ రాశి వారు వినబోతున్నటువంటి గొప్ప శుభవార్తలు ఈ 3 రోజులలో కూడా మీరు చాలా మంచి శుభవార్తలు మీరు ఖచ్చితంగా వినబోతున్నారని చెప్పుకోవాలి. అయితే మీరు వినబోతున్నటువంటి శుభవార్తలు అవతల వారికి తెలిస్తే ఖచ్చితంగా ఆ శుభవార్తలు మీ చెవిన పడకుండా చేసేటువంటి అవకాశం ఉంది. కాబట్టి చాలా జాగ్రత్తగా తప్పకుండా మీరైతే ఈ శుభవార్తలు విన్న తర్వాత మీ మనసును ప్రశాంతంగా ఉంచుకుంటారు. అలాగే ఎవరి ఏడుపులను కూడా లేకుండా మీ అదృష్టాన్ని మీ దగ్గరకు చేర్చుకున్నటువంటి మంచి అవకాశాన్ని కూడా మీరు పొందుకుంటారని చెప్పుకోవాలి. కాబట్టి ఈ 3 రోజులలో మే నెల 23, 24, 25 తేదీలలో నిజంగా మీకు రాబోతున్నటువంటి ఈ 3 రోజుల కాలం ఎలా ఉంటుందంటే గొప్ప రాజయోగంగా మీరు తెలుసుకుంటారు. అంతేకాకుండా మేము ఏం చేస్తున్నామా, అసలు మాకు ఇలాంటి అదృష్టమైనటువంటి కాలం ఈ 3 రోజులు ఎలా వచ్చిందా అని చెప్పి మీరే తప్పకుండా ఆశ్చర్యపోతారు. మరి ఇంతకీ మీ జీవితంలో ఈ 3 రోజులు కూడా మీరు ఏ శుభవార్తలు వినబోతున్నారు, అలాగే భగవంతుడి యొక్క అనుగ్రహం మీకు ఏ విధంగా భగవంతుడు కరుణ కురిపించబోతున్నాడో తెలుసుకొని ఆనందంగా సంతోషించండి. మొదటిగా ఇక ఆలస్యం చేయకుండా మీరు వినేటువంటి మంచి శుభవార్తల్లో ఒకటి, మీకంటూ ఎవరైనా సొంత ఇల్లు మీకు నచ్చినట్టుగా కట్టుకోవాలన్నట్టుగానో లేదా స్థలాన్ని కొనాలని చెప్పేసి ఎవరైతే అనుకుంటూ ఉన్నారో ఆ స్థలం అనేది మీకంటే అంటే ఆ స్థలాన్ని మీరు కొనడం కానీ లేదంటే కట్టినటువంటి ఇంటిని మీరు తీసుకోవడం కానీ లేదంటే ఆ గృహ నిర్మాణం చేపట్టేటువంటి పనులు చేపట్టడం కానీ ఇటువంటివన్నీ కూడా ఇంటికి సంబంధించి ఒక ప్రాపర్టీ అయితే స్థలం కానీ ఇల్లు కానీ ఏదైనా ఖచ్చితంగా మీకు ఈ సంవత్సరంలో కొనుగోలు చేస్తారని చెప్పుకోవాలి. అలాగే 3 రోజులు దీనికి సంబంధించినటువంటి చర్చలు కూడా సాగుతాయండి. అలాగే ఇదైతే ఒక మంచి శుభవార్త కదండి. ఇక రెండవ శుభవార్త ఏమిటంటే ఈ రాశి వారు ఎవరైతే వివాహం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో వారికి ఈ సంవత్సరంలో వివాహ యోగం కలిగేటువంటి భాగ్యం అయితే రాసి పెట్టిందని చెప్పుకోవాలి. కాబట్టి వివాహానికి సంబంధించినటువంటి ప్రయత్నాలు కూడా మీ ఇంట్లో వాళ్ళు ఈ 3 రోజులలో ఎవరైనా కనుక వివాహ ప్రయత్నాలు కనుక చేసినట్లయితే మీకు నచ్చినటువంటి మీకు మెచ్చినటువంటి మీతో పాటు మంచిగా కలిసిపోయేటువంటి అర్థంగా లేదంటే భర్తను మీరు పొందేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఈ విధానంగా వివాహానికి సంబంధించినటువంటి చర్చలు అయితే ఈ 3 రోజులలో కూడా మీ ఇంట్లో జరుగుతాయని చెప్పుకోవాలి. ఇక ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు. అంటే ఈ భూమి మీద మనిషి నిండు నూరేళ్ళు సంతోషంగా బ్రతకాలి అంటే డబ్బు కంటే కూడా ముఖ్యంగా ఆరోగ్యం అనేది చాలా అవసరం. ఇది ఒప్పుకోవాల్సినటువంటి సత్యం. కాబట్టి మీకు తప్పకుండా ఆరోగ్యం అనేది సహకరిస్తుంది. ఆరోగ్యంగా మీరు ఉంటారని చెప్పుకోవాలి. కాబట్టి ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు ఏమైనా చిన్నప్పటి సమస్యలు ఉన్నా కూడా మీరు వారిని ఏమైనా నెగ్లెక్ట్ చేయకుండా జాగ్రత్తగా ఆ యొక్క సమస్యలను అయితే పరిరక్షించుకోవడానికి వైద్యుని సంప్రదించడం కానీ ఈ విధంగా చేసుకోండి. ఎందుకంటే చిన్నపాటి ఆరోగ్య సమస్యలే కదా, ఏమున్నాయని చెప్పేసి మీరు ఎప్పుడు కూడా అనుకోకండి. ఎందుకంటే చిన్న అనారోగ్య సమస్యలే మనకు చాలా పెద్ద తలనొప్పులుగా మారుతాయి. కాబట్టి ఈ విషయాన్ని తగిన జాగ్రత్తలతో తప్పకుండా మీరైతే ఆరోగ్య సమస్యలను అసలు పక్కన పెట్టి నిర్లక్ష్యంగానైతే ఉండకండి. ఇక అలాగే ఉద్యోగ రూపంలో మీకు మంచి శుభవార్త వింటారండి. ఉద్యోగపరంగా మీకు ఏదైనా కానీ సమస్యలు ఉన్నా లేదంటే ఉద్యోగంలో మీకు ఏదైనా ప్రమోషన్స్ రావడం లేదని చెప్పి బాధపడుతున్నా కానీ ఈ రాశి వారు ఎవరైతే ఉంటారో మీకు సంబంధించినటువంటి ఉద్యోగానికి సంబంధించినటువంటి గుడ్ న్యూస్ అయితే మీరు వింటారు. నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో ఉద్యోగ ప్రయత్నాలు చేసి అలసిపోయిన వారు ఉంటారు కదండి, అలాంటి వారు కూడా ఉద్యోగ ప్రయత్నాల్లో మీ యొక్క ప్రయత్నం అనేది మీకు సఫలీకృతం అవుతుంది. ఉద్యోగంలో మంచి అంటే ఒక ఉద్యోగం రావడమే కాకుండా మీకు ఆ ఉద్యోగానికి తగినటువంటి మంచి పొజిషన్ కూడా మీరు వెళ్ళేటువంటి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. అలాగే మీకు ఉద్యోగంలో ఇంకొంచెం ఇంక్రిమెంట్ శాలరీస్ కూడా పెరిగేటువంటి అవకాశాలు ఈ 3 రోజులలో మీకు కనిపిస్తున్నాయి. అలాగే పిల్లల విషయంలో ఎవరైతే ఎగ్జామ్స్ రాసి ఉన్నారో లేదంటే ఎవరైతే విద్యార్థులకు సంబంధించిన వాళ్ళు కొత్తగా ఎవరైనా ఉద్యోగ అవకాశం కోసం ఉద్యోగ అన్వేషణలో ఎదురు చూస్తూ ఉన్నవారు కూడా మంచి ఉద్యోగ అవకాశాలు అయితే అంటే మీరు అనుకున్న విధానంగా మీకైతే చక్కగా ఉద్యోగ అవకాశం తలుపు తడుతుందని చెప్పుకోవాలి. ఈ విధానంగా ఈ నెల మే 23, 24, 25 తారీఖులలో ఈ రాశి వారికి బ్రహ్మాండమైన శుభవార్తలు వినేటువంటి ఛాన్సెస్ అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయండి. మీరు చేస్తున్నటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాలలో లేదంటే చిన్న చిన్న బిజినెస్ చేసే వారికైనా కానీ బాగా
కలిసి వచ్చేటువంటి యోగం కనిపిస్తుంది. ఆర్థిక లాభాలు కూడా ఖచ్చితంగా వస్తాయి. అలాగే ఉద్యోగాలలో వ్యాపారాల్లో ఎటువంటి నష్టాలు అనేవి 3 రోజుల్లో మీకు జరగవండి. ఉద్యోగం చేసేవారికి పై అధికారుల నుండి మంచి ప్రశంసలు పొందుతారని చెప్పుకోవాలి. తర్వాత కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే కూడా ఈ 3 రోజులు కూడా ఎవరైతే భార్యాభర్తల మధ్య మంచి అనుకూలత లేదని చెప్పి బాధపడుతున్నారో వారికి కూడా భార్యాభర్తల మధ్య మంచి అనుకూలత ఉంటుంది. మంచి అండర్స్టాండింగ్స్ ఉంటాయి. సంతాన పరంగా కూడా చాలా బాగుంటుంది. కుటుంబంలో పెద్దలకి కూడా మంచి ఆరోగ్యం ఉంటుంది. అలాగే ఇంట్లో ఉన్నటువంటి చిన్నపిల్లలకు కూడా ఆరోగ్యం బాగుంటుంది. ఈ విధంగా ఇంటి పరంగా కూడా మీకు మంచిగా మనశ్శాంతి అనేది దొరుకుతుందని చెప్పుకోవాలి. ఇక రియల్ ఎస్టేట్ వారికి, సినీ రంగ పరిశ్రమలో ఉన్న వారికి ఈ 3 రోజులు కూడా చాలా అద్భుతంగా జరుగుతుంది. ఈ 3 రోజులలో ఒక రోజైతే ఖచ్చితంగా ఈ రాశి వారికి ప్రయాణాలు కూడా జరుగుతాయని చెప్పుకోవాలి. అలాగే 3 రోజులలో మీరు 25 తారీఖు ప్రయాణాలు చేసే సూచనలు కనిపిస్తున్నాయి. ప్రయాణాల్లో కూడా మీకు ఎటువంటి ఇబ్బందులు అని నష్టాలు అయితే ఏవి ఎక్కడ కనిపించడం లేదు. ఈ విధంగా ప్రేమికుల పరంగా చూసుకున్నా కూడా ఈ 3 రోజులు మీకు చాలా అద్భుతంగా ఉంటుంది. ఇక ఈ 3 రోజులు కూడా మీకు చక్కగా మనశ్శాంతి, మంచి ఆరోగ్యం, పట్టిందల్లా కూడా బంగారం, వ్యాపార, ఉద్యోగ, బిజినెస్ పరంగా అన్ని రకాలుగా మీకు అనుకూలమైనటువంటి రోజు అని చెప్పుకోవచ్చు. ప్రయాణాలు అనుకూలించడం, బంధుమిత్రులను కలుసుకోవడం ఇవన్నీ కూడా సక్రమంగా జరుగుతాయి. ఎటువంటి ఇబ్బందులు పడాల్సినటువంటి అవసరం లేదు. మరి ఈ విధానంగా అయితే ఈ రాశి వారికి ఈ యొక్క 3 రోజులు కూడా అద్భుతమైనటువంటి రాజయోగం అనేటువంటి కాలం అని చెప్పుకుంటారు. అలాగే మీరు గుర్తుండిపోయే విధంగా చేసుకుంటారు. మరి మీరు ఈ 3 రోజులు కూడా అనుకున్న విధానంగా మనశ్శాంతిని పొంది మీ మనసును ప్రశాంతంగా ఉంచుకోవడానికి, పనులన్నీ కూడా సజావుగా అనుకూలంగా సాగడానికి మీరు ఈ 3 రోజులు కూడా దుర్గాదేవి యొక్క స్తోత్రాలను పఠించడం, దుర్గాదేవి పూజలు చేసుకోవడం, అలాగే పరమేశ్వరుడి యొక్క ఆరాధన చేసుకోవడం, పరమేశ్వరుడి యొక్క ఆలయాన్ని సందర్శించడం రావడం, ఇటువంటివన్నీ కూడా చేయడం వల్ల మీ మనసుకు ప్రశాంతత ఏర్పడి మీరు ఏర్పడినటువంటి పనులన్నీ కూడా సజావుగా సాగడం ద్వారా మీరు కూడా చాలా సంతోషంగా ఉంటారు. మరి కన్యా రాశి వారికి ఈ మే నెల 23, 24 తేదీలలో 25 తేదీలలో ఏ విధంగా ఉంటుంది, చేయవలసిన పనులు ఏ విధమైన అనుకూలమైన సమయం, ఎప్పుడు ఏ విధంగా ఏ దేవతారాధన చేసుకోవాలి. అయితే మరొక విషయం, ఈ 3 రోజులు కూడా ఉదయం సాయంత్రం కూడా తప్పకుండా ఇంట్లో దీపారాధన చేసుకోండి. చక్కగా సోమవారం నాడు మీకు వీలుంటే శివారాధన చేసుకొని శివాభిషేకం చేసుకోండి. వెంకటేశ్వర స్వామి వారికి శనివారం నాడు వెంకటేశ్వర స్వామి వారి దర్శనం చేసుకొని తులసిమాలతో స్వామి వారికి గుళ్ళో చక్కగా పూజ చేయించుకొని మీ పేరు మీద అర్చన చేయించుకోండి. మీకు ఉన్నటువంటి మనసులో ఉన్నటువంటి సంకల్పాలన్నీ కూడా స్వామి వారికి చెప్పుకొని మీ కోరికలన్నీ కూడా, అలాగే మీకు ఉన్నటువంటి ప్రతి ఒక్క సమస్యలు కూడా తీర్చమని చెప్పి వెంకటేశ్వర స్వామి వారిని వేడుకోండి. మీ మనసులో ఉన్నటువంటి ప్రతి ఒక్కటి కూడా తప్పకుండా నెరవేర్చే బాధ్యత స్వామి తీసుకుంటాడు. ఈ విధంగా ప్రతి శనివారం వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని సందర్శించవస్తే మీకు ఉన్నటువంటి ఏదైతే ఉంటుందో అటువంటి గ్రహ దోషాలు ఇవన్నీ కూడా మీ నుండి దూరం అయిపోతాయని చెప్పుకోవాలి. కన్యారాశి వారు ఎన్ని అపజయాలు పలకరించినా కూడా కుంగిపోకుండా నిలదొక్కుని మంచి ఉన్నత స్థాయికి ఏదో ఒక రోజు మనం చేరుకోకపోతామా అన్నటువంటి పట్టుదల ఎక్కువగా ఉంటుంది. అయితే వీరికి ఏంటంటే మరొక వ్యక్తికి సహాయం చేయడానికి ప్రయత్నాలు చేసినప్పుడు కొన్ని రకాలుగా వీరు విఫలం చెందుతున్నారు. ముఖ్యంగా వీరి జీవితంలో ఎన్నో ప్రజాభిమానాన్ని కూడా పొందున్నారు. అటువంటి మీకున్నటువంటి మంచి లక్షణం కారణంగా ప్రజలందరూ కూడా మీ పట్ల కొంత ఆకర్షవంతులు అవుతారని చెప్పుకోవాలండి. అందరినీ కూడా స్నేహితులు, బంధువులుగా భావిస్తుంటారు. కాబట్టి మీరు ప్రేమించే వారు చాలా అధిక సంఖ్యలో ఉంటారు. అయితే ఈ రాశి వారు స్వతంత్రమైనటువంటి అభిప్రాయాలు కలిగి వారు ఉంటారు. కాబట్టి సాంప్రదాయమైనటువంటి ఆలోచనలు కూడా వీరికి ఎక్కువగా ఉంటాయి. కాబట్టి మీ యొక్క భావాల పట్ల అందరూ కూడా ఆదర్శులు అవుతారు. ఇరుగు పొరుగు వ్యక్తులు కావచ్చు, మీరు పనిచేసే చోట కావచ్చు, కొంచెం మంది శత్రువులు ఉన్నారు. కాబట్టి మీ యొక్క ఎదుగుదలను చూసి ఓర్వలేక అనేక రకాల కుట్రల పని మీ మీద, అంటే మిమ్మల్ని కిందకి తొక్కేటువంటి ప్రయత్నాలు చేస్తుంటారు. కాబట్టి కొన్ని సందర్భాల్లో కొన్ని పరిస్థితులు ఏ విధంగా వస్తాయంటే మీరు ఎంత ఎదగాలని ప్రయత్నం చేస్తున్నా కానీ ఏదో ఒక ఆటంకం అనేది ఎదుగుదలను ఆపేస్తూ ఉంటుంది. దానికి కారణం ఏంటంటే అర్థం కాక మీరు చాలాసార్లు కన్ఫ్యూజ్లోకి వెళ్ళిపోతున్నటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే కొంతమంది చేసేటువంటి కుతంత్రాలు కూడా దీనికి కారణమని చెప్పుకోవాలి. అలాగే వారు అసూయతో, కుళ్ళుతో ఉండడం మూలంగా వీరి ఎదుగుదలను చూసి ఓర్వలేకపోవడం మూలంగా అది కొంచెం నరదిష్టిగా మారి నెగిటివ్ ఎనర్జీగా మారి మీ జీవితంలో అనేక రకాల సమస్యలను మీకు తెచ్చిపెడుతుంటాయి. కాబట్టి ఎప్పుడు కూడా ప్రతి ఒక్కరితో జాగ్రత్తగా ఉండాలని తెలుసుకోండి. ఎందుకంటే మీరు మంచి ప్రయత్నంతో ముందుకు సాగుతున్నప్పటికీ కూడా, ఎందుకంటే కొంతమంది మిమ్మల్ని కొంత గుడ్డిగా నమ్మడం, కొంతమంది వ్యక్తులను నమ్మి భరోసాగా ఉండి సూరిటీ సంతకం చేసి వారికి ఇంకా ముఖ్యమైనటువంటి విషయాల్లో మాటల సహాయం ఇలాంటివి చేయడం వల్ల ఏంటంటే ఎన్నో రకాల సమస్యలను ఎదుర్కొంటున్నారు.
కాబట్టి సహాయం పొందిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారు చేసేటువంటి సహాయాన్ని పూర్తిగా మర్చిపోతున్నారు. అలాగే మీకు కీడు కూడా తలబెట్టాలని చూస్తున్నారు. అటువంటి వ్యక్తుల పట్ల కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఇదివరకు మీకు చాలా అవమానాలు పడ్డారు. ముఖ్యంగా ఆర్థిక సమస్యల ప్రభావం కారణంగా అప్పులు చేయవలసిన పరిస్థితి కూడా మీకు ఏర్పడింది. మీ జీవితంలోని నిందలు, ఆరోపణలు కూడా మీరు చాలా ఎదుర్కొన్నారు. అయితే కూడా మీరు భగవంతుడిపై ఎక్కువగా విశ్వాసాన్ని కలిగి ఉన్నారు. కాబట్టి విశ్వాసాన్ని ఎక్కడ అంటే వదిలిపెట్టలేరు. కాబట్టి భగవంతుడి యొక్క అనుగ్రహం మీ మీద ఎప్పటికీ కూడా అలాగే ఉంటుంది. మీ జీవితంలో సంబంధించినటువంటి ప్రతి లక్షణాలను కూడా మీరు మంచి లక్షణాలు అలాగే కొనసాగిస్తున్నారు. కాబట్టి భగవంతుడు మిమ్మల్ని అంత చక్కగా అనుగ్రహించబోతున్నాడు. మీ జీవితంలో శుభ ఫలితాలు అయితే మంచిగా ఖచ్చితంగా చూస్తారండి. అయితే మీరు చేయాల్సిన పని ఏంటంటే ఏదైనా ఒక శనివారం రోజున ఒక చెట్టు దగ్గర మీరు ఇప్పుడు చెప్పేటువంటి చిన్న పరిహారం చేసుకోండి. చూడ అనుగ్రహంతో లక్ష్మీదేవి అనుగ్రహం కూడా ఖచ్చితంగా పొందుతారు. మీరు చేయాల్సిన పని ఏంటంటే వేప చెట్టు ఉన్న లక్ష్మీదేవిని ప్రతిరూపంగా భావిస్తుంటాం. రావి చెట్టును విష్ణుమూర్తిగా, వేప చెట్టుని లక్ష్మీదేవిగా భావించి మనం వాటికి పెళ్ళిళ్ళు కూడా చేస్తూ ఉంటాం కదా. అలాగే వేప చెట్టుకు చాలా ప్రాధాన్యత కూడా ఉంది. వేప చెట్టును ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో కూడా వినియోగిస్తుంటాం. వేప చెట్టులో ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయి. అయితే ఏదో ఒక శనివారం రోజు మీరు ఇల్లంతా కూడా శుభ్రపరచుకొని చక్కగా తలస్నానం చేసి వేప చెట్టు దగ్గరికి వెళ్ళేసి నేతితో దీపాన్ని వెలిగించండి. ఈ విధంగా చేసిన తర్వాత చెట్టు మొదట్లో కొంచెం పసుపు కుంకుమ కూడా చల్లండి. అలాగే ఒక చిన్న చెంబులో నీటిని తీసుకొని వెళ్ళి ఆ వేప చెట్టు మొదట్లో పోసి ఆ నీటితో తడిసినటువంటి మట్టి ఏదైతే ఉంటుందో దానిని నుదుటిన బొట్టుగా పెట్టుకోండి. తర్వాత వేప చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు ఆ యొక్క 11 ప్రదక్షిణలు చేసుకుంటూ ఓం లక్ష్మీదేవి నమః అన్నట్టు మంత్రాన్ని చక్కగా ప్రదక్షిణలు చేసుకుంటూ పఠిస్తూ ఉండండి. ఈ విధంగా చేసిన తర్వాత చెట్టు మొదట్లో మీరు తాకి మనసులో సంకల్పం చెప్పుకోండి. మీ ఇంట్లో ఉన్నటువంటి దుఃఖాలు, దరిద్రాలు, దోషాలు, కష్టాలన్నీ కూడా తొలగిపోవడం, మీ జీవితంలో ఏదైతే బాధలు పడుతున్నారో, అనుభవిస్తున్నారో ఆ బాధ నుండి విముక్తి కలగాలని పరమేశ్వరుడు యొక్క అనుగ్రహంతో పాటు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని కూడా పొందుకోవాలని చెప్పి మనసులో ఉన్న బాధలన్నీ కూడా చెప్పుకొని వేప చెట్టు మొదట్లో ఈ విధంగా కనుక నెయ్యి దీపాన్ని వెలిగిస్తే సకల శుభాలు కలుగుతాయి. ఏదో ఒక శనివారం రోజు